హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బూందీ మిఠాయి, బెల్లంతో బూందీ మిఠాయి చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా 1 కప్పు శనగపిండిని ఒక బౌల్లో వేసి తీసుకోవాలి. ఒక చిన్న కప్పుతో బియ్యపిండి కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో బూందీ వేసుకున్న గరిటెతో కొద్దిగా వేసుకుంటూ బూందీ వేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న ముద్దలు పడితే అవి లాస్ట్లో తీసేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బూందీ వేయించుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద బూందీ అంతా వేసుకోండి. ఈ విధంగా మిగతా బూందీ అంతా కూడా వేసుకోవాలి. బూందీ ఎలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో మనం ఎంతైతే శనగపిండి తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం పాకం పట్టుకోవాలి. కొంచెం ముద్ర పాకం రావాలి. పాకం మరిగినప్పుడే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. పాకం ఎలా రావాలంటే ఇలా వాటర్లో వేసుకున్నప్పుడు ఇలా ముద్ద రావాలి. అప్పుడే పాకం వచ్చినట్టు. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న బూందీ వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. దీనిలో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి. ఇదంతా కూడా ఒక పల్చటి పళ్ళెంలో నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేసుకుని వేసుకోండి.
మీకు కావాలంటే లడ్డు కూడా చుట్టుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ షేప్లో షేప్స్ కట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆరిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి, గ్యాప్ లేకుండా. కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. నేను కొద్దిగా కట్ చేశాను, కొద్దిగా రౌండ్గా బాల్స్ చుట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. రెడీ అయిపోయండి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.